సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడి చేయడమే పనిగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. పూటకో వేషం, రోజుకో నాటకం. జనమందరూ మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలకి ఆధారాలు లేవనుకుంటా ఉన్నారు. మాట మార్చి ఇష్టానుసారం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నెయ్యి కల్తీ జరిగిందంటారు, ఇంకో పక్కన ఈఓ గారు కల్తీ జరగలేదు, ఏదైతే 4 ట్యాంకర్లు అవి నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేవో అవి తిప్పి పంపామంటారు. ఇంకో పక్కన నారా లోకేష్ గారు 4 ట్యాంకర్లు తిప్పి పంపాం, నాణ్యత ఉన్నాయి మాత్రమే మేము ప్రసాదానికి వినియోగించామని మాట్లాడతాం. ఈఓ గారు ఒక మాట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, నారా లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ఇంకో మాట పెట్టారు. మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు. ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ అన్న చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈఓ శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా, భక్తి ఉందా, నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా, గౌరవం ఉందా, భక్తి ఉందా? మీకు చెప్పండి. మీరు ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా దీని మీద? మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి.